కౌన్సిలర్లో యజ్దాని గారు కౌన్సిలర్ వాళ్ళ ఆహ్వానం మేరకు ఈ రూట్లో వెళ్తూ ఇక్కడ ఆగి ఇప్పుడే నమాజ్ చదువుకొని బయలుదేరబోతున్నాము. ముఖ్యంగా ఈరోజు ఈ పవిత్రమైనటువంటి రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని కాళహస్తిలో రెస్టారెంట్కు మా సోదరుల ఆహ్వానం మేరకు వెళ్తున్నందుకు చాలా సంతోషంగా అయింది. ఎంతో ఆదరాభిమానంతో వాళ్ళు పిలిచినందుకు వాళ్ళ ఆహ్వానం మేరకు అక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ముస్లిం సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. అలాగే మైనార్టీల సంక్షేమం కోసం దాదాపు 23,000 కోట్ల రూపాయలు సంక్షేమంలో కేటాయించడం జరిగింది. ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వక్ఫ్ బోర్డు భూములను కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేసేటువంటి పనిలో పడింది. దాదాపు 2024-25 బడ్జెట్లో దాదాపు 9,810 కోట్లు కేటాయించగా ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము, ఈ కూటమి ప్రభుత్వము అందులో ఎంత ఖర్చు చేసిందో ఇంతవరకు నేను ఎన్నోసార్లు ప్రెస్ మీట్లో అడిగినప్పటికీ కూడా దాని లెక్కలు చెప్పకుండా ఉంది. అలాగే 2026 బడ్జెట్లో కూడా దాదాపు 6,090 కోట్లు బడ్జెట్ను కేటాయించడం జరిగింది. కేవలం ఈ బడ్జెట్ కేవలం అంకెల గారడి మాత్రమే ఉంది, కానీ ఇది ముస్లింల ప్రయోజనానికి ఎటువంటి ఉపయోగపడేటువంటి బడ్జెట్ కాదు. ముస్లింలను దోచుకునేటువంటి ఈ ప్రభుత్వం వక్ఫ్ ల్యాండ్లను అన్యాయంగా అక్రమంగా ల్యాండ్ యాక్ట్ చట్టాన్ని ప్రయోగించి ఆ వక్ఫ్ ల్యాండ్లను కార్పొరేట్ సంస్థలను కేటాయించాలనేటువంటి ఒక నెపంతో ముందుకు సాగుతుంది. మైనార్టీ నాయకులు ఎంతోమంది ఈ టీడీపీ ప్రభుత్వం ఉన్నారు. ఏ ఒక్కరు కూడా దీనిపైన మాట్లాడడం కానీ దానిపైన ఏదైనా ముస్లిం సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వడం కానీ జరగట్లేదు. అలాగే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా 2024లో వచ్చిన రంజాన్కి అయితేనేమి, 2025లో వచ్చే రంజాన్కి అయితేనేమి దాదాపు 1.50 కోట్ల రూపాయలు అంటే 1,50,00,000 రూపాయలు హజ్ కమిటీ నుండి వాడడం జరిగింది. అలాగే ఈ హజ్ యాత్రకు వెళ్ళినటువంటి 2024 హజ్ యాత్రకు వెళ్ళినటువంటి యాత్రికులకు 72 లక్షల రూపాయలు కూడా ప్రత్యేకంగా జీవో అలాంటి ఏమీ కానీ కేటాయించకుండా ఆ 72 లక్షల రూపాయలు కూడా విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి వెళ్ళిన హజ్ యాత్రికులకు హజ్ కమిటీ నిధుల నుంచి వాడడం జరిగింది. మొన్నటికి మొన్న మనం చూస్తే డిసెంబర్ 23, 24, 25లో కడపలో జరిగినటువంటి ఇస్తేమాకు భారీ ఎత్తున హజ్ కమిటీ ఫండ్స్ నుంచి కూడా వాడడం జరిగింది. మొత్తం ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3,47,00,000 రూపాయలు హజ్ కమిటీ ఫండ్ల నుంచి వాడింది. నేను ఒకటే అడుగుతున్నాను, మీరు ఈ 3 సంవత్సరాల్లో దాదాపు 16,000 కోట్ల రూపాయలు ముస్లిం సంక్షేమానికి కేటాయించారంటున్నారు. ఈ 16,000 కోట్లు ఎక్కడికి వెళ్ళాయి? హజ్ కమిటీలో ఉన్నటువంటి అవైలబుల్ ఫండ్స్ను వాడాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నాను. భవిష్యత్తులో ఈ హజ్ కమిటీలో ఉన్నటువంటి నిధులను వాడకుండా ఉండాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని